ఆ చదువులమ్మ నేరుగా ప్రతి ఇంటి గడప చేరగా మీ భవితకే భరోసా దూరదర్శన్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారాలే ఉండగా హాయిగా మన చదువులు షురు అదే డిజిటల్ గురు అదే డిజిటల్ గురు. Hello students, today we are discussing human respiratory system. This system contains 6 marks weightage for public examination. In this area, today we are discussing respiratory organs and structure of the human respiratory system. Before that, what is respiration? What is respiration? Respiration is a process, the gases exchange between the air and an organism. Air and organism is called respiration. Respiration is a catabolic process. It can produce the energy through the oxidation process. ముఖ్యంగా శ్వాసక్రియ అంటే జీవులకు పరిసరాలకు మధ్య జరిగేటువంటి వాయువుల వినిమయాన్ని మనము శ్వాసక్రియగా చెప్పవచ్చు. శ్వాసక్రియ అనేది ఇచ్చిన క్రియ. దీని ద్వారా ఆహార పదార్థాలు ఆక్సీకరణం చెంది శక్తి అనేది విడుదలవుతుంది. ఒకవేళ జీవుల లోపల శ్వాసక్రియ కనుక జరగకపోతే ఇక శక్తి విడుదల నిలుపుదల జరిగి జీవులలో ఉన్నటువంటి కణాలు కావచ్చు, కణజాలాలు కావచ్చు విచ్ఛిన్నం చెంది జీవి మరణించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి జీవుల లోపల శ్వాసక్రియ అనేది ఒక నిరంతర ప్రక్రియగా జరుగుతూ ఉంది. దెన్ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్. టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్, దేర్ ఆర్ ద 3 types of respiration. One is external respiration, internal respiration, cellular respiration. So first we discuss about external respiration. So it is a breathing process. It is a breathing process. It involves in the inhalation and exhalation of gases. Then internal respiration, it is involves in the transport of gases between blood and body wall. Then cellular respiration involves in the conversion of food into energy. This is 2 types based on the availability of the oxygen. One is aerobic respiration, second one is anaerobic respiration. Aerobic respiration can be required the oxygen. It is a cellular respiration, it must require the oxygen. So it is a complete breakdown of the food material. It gives more energy. So that means nearly 36 ATP molecules can be erased from this aerobic process. Then anaerobic respiration not require the oxygen, not incomplete breakdown of the food material in this process. So very low energy can be erased from this process. That is 2 ATPs. That is 2 ATPs. So ముఖ్యంగా శ్వాసక్రియ అంటే ముఖ్యంగా మనం 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి బాహ్య శ్వాసక్రియ, అంతర శ్వాసక్రియ మరియు కణ శ్వాసక్రియ. బాహ్య శ్వాసక్రియ అంటే ఇది ముఖ్యంగా వాయువుల యొక్క ఊపిరితిత్తుల నుంచి బాహ్య వాతావరణానికి, బాహ్య వాతావరణం నుండి ఊపిరితిత్తులకి జరిగేటువంటి వాయువుల వినిమయాన్ని మనము బాహ్య శ్వాసక్రియగా చెప్పవచ్చు. అదేవిధంగా అంతర శ్వాసక్రియ అంటే ఊపిరితిత్తుల నుండి కణజాలాలకు, కణజాలాల నుండి ఊపిరితిత్తులకు జరిగేటువంటి వాయువుల రవాణాను మనం అంతర శ్వాసక్రియగా చెప్పవచ్చు. అదేవిధంగా కణ శ్వాసక్రియ అంటే ఆహార పదార్థాల యొక్క దీనికరణం ద్వారా శక్తి విడుదల చేసేటువంటి ప్రక్రియను మనం ముఖ్యంగా కణ శ్వాసక్రియగా చెప్పవచ్చు. ఈ కణ శ్వాసక్రియ అనేది ఆక్సిజన్ లభ్యత బట్టి ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వాయు సహిత శ్వాసక్రియ, వాయు రహిత శ్వాసక్రియ. వాయు సహిత శ్వాసక్రియ అనేది ఆక్సిజన్ లభ్యమైనప్పుడు, ఆక్సిజన్ ఖచ్చితంగా ఇక్కడ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి సో ఆక్సిజన్ ఆధారంగా ఇక జీవుల లోపల ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. సో దీని లోపల ఆహార పదార్థాలు సంపూర్ణంగా విచ్ఛిన్నం చేయబడి అధిక మోతాదులో శక్తి అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. దిస్ ఇస్ కాల్ వాయు సహిత శ్వాసక్రియ.
అదేవిధంగా వాయురహిత శ్వాసక్రియ లోపల ఆక్సిజన్ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ తక్కువ మోతాదులో మాత్రమే శక్తి ఉత్పత్తి జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇన్కంప్లీట్ బ్రేక్ డౌన్ అంటే ఇక్కడ ఆహార పదార్థాలు అనేవి అసంపూర్తిగా విభజన చెందబడతాయి కాబట్టి విచ్ఛిన్నం కాబడతాయి కాబట్టి తక్కువ మోతాదులో మాత్రమే మనకు ఇక్కడ శక్తి అనేది లభ్యమవుతుంది. వాయు సహిత శ్వాసక్రియ లోపల ముఖ్యంగా మనకు 36 ATP అణువులు మనకు లభ్యమవుతుంటే వాయురహిత శ్వాసక్రియ లోపల ముఖ్యంగా మనకు కేవలము 2 ATP అణువులు మాత్రమే మనకు శక్తి లభ్యమవుతుంది. సో ఇది ముఖ్యంగా వాయు సహిత శ్వాసక్రియ, వాయురహిత శ్వాసక్రియ. సో నౌ వి డిస్కస్ అబౌట్ ద respiratory organs. So this respiratory organs we can show in the different invertebrate, lower invertebrate to the higher vertebrates. So this is the simple diffusion process. You can see in the porifera, nidaria and platyhelminthes. So this procedure can be done entire body wall. So this is the simple diffusion process. Next one, body moist wall. So body moist wall we can see in the earthworm of the Annelida. This wall can be useful for the respiration process. Then tracheal system. This tracheal system can be very important area in the insect of the arthropoda. So in this area, the particular air can be entering into the body cell directly. So that's why the particular tracheal system can be called as a tracheal respiratory system. Then book lungs. Book lungs we can see in the spider and scorpion of arthropoda. Then book gills we can see in the stimulus of the arthropoda. Then gills we can see in the fishes and crustaceous species of the arthropoda. Lungs we can see in the all terrestrial species we have the lungs for the respiration process. In this area, especially in the birds, there are the 9 air sacs for the additional to the lungs. These structure can be useful for the adaptation mechanism. So now ముఖ్యంగా మనకు వివిధ రకాల జీవుల లోపల మనకు వివిధ రకాల శ్వాసక్రియ అంగాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా సరళ వ్యాపనం ద్వారా నిమ్న అకశేరుకాల జీవులైనటువంటి యొక్క పొరిఫెరా, నిడేరియా మరియు ప్లాటిహెల్మంతి జీవుల లోపల మొత్తం శరీరం గుండా యొక్క వ్యాపనం ద్వారా శ్వాసక్రియ జరుగుతూ ఉంది. అదేవిధంగా తడి చర్మం ద్వారా వానపాము లాంటి అనిలడ జీవుల లోపల ఈ యొక్క తడి చర్మం ద్వారా శ్వాసక్రియ జరుగుతూ ఉంది. అదేవిధంగా వాయునాళ వ్యవస్థ ముఖ్యంగా కీటకాలలో మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఆర్థోపోడా విభాగ జీవుల్లో ఉన్నటువంటి కీటక విభాగాల్లో జీవు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క విభాగం లోపల ఈ జీవుల లోపల వాయువులు అనేవి నేరుగా కణాలకు కణజాలాలకు చేరుతూ ఉన్నాయి కాబట్టి వాయునాళాల ద్వారా యొక్క వాయువులు అనేవి నేరుగా కణజాలాలకు చేరుతూ ఉంటాయి కాబట్టి వీటిని మనం వాయునాళ శ్వాస వ్యవస్థగా మనం పిలవచ్చు. అదేవిధంగా బుక్ లంగ్స్ పుస్తకాకార ఊపిరితిత్తులు అనేవి ముఖ్యంగా మనకు సాలపురుగు, తేలు లాంటి అరక్నిడ జీవుల లోపల మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా పుస్తకాకార మొప్పలు మనకు లింబులస్ లాంటి ఆర్థోపోడా జీవుల లోపల మనకు ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మొప్పలు ముఖ్యంగా మనకు ఇవి చేపలు మరియు అదేవిధంగా క్రస్టేషియా అంటే రొయ్య లాంటి జీవుల లోపల ముఖ్యంగా మనకు ఈ మొప్పలు మనకు శ్వాసాంగాలుగా ఉంటాయి. అదేవిధంగా ఊపిరితిత్తులు అనేవి అభివృద్ధి చెందినటువంటి శ్వాసక్రియ అంగాలుగా మనం చెప్పవచ్చు. ఈ ఊపిరితిత్తులు అనేవి ముఖ్యంగా భూచర జీవుల లోపల ప్రముఖంగా కనిపిస్తూ ఉంటాయి. వీటి లోపల ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన అంశము ఈ పక్షుల లోపల ముఖ్యంగా మనకు యొక్క స్ట్రక్చర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇవి ఊపిరితిత్తులతో పాటు 9 వాయుగోణులను కలిగి ఉంటాయి. ఇవి ఎగరడానికి ఈ 9 వాయుగోణుల ద్వారా ఇది గాలిలో ఎగరడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. సో ముఖ్యంగా ఈ యొక్క లంగ్స్ అనేవి మనకు భూచర జీవులైనటువంటి ఉభయచరాలను మొదలుకొని క్షీరదాల వరకు అన్ని జీవుల్లో కూడా మనకు ఈ ఊపిరితిత్తుల యొక్క నిర్మాణం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. నౌ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. Human respiratory system contains different parts, that is pair of external nostrils, nasal chambers, nasopharynx, larynx, trachea, bronchi and bronchioles, and lungs. These are the main parts of the human respiratory. First one, we discuss about the external nostrils. These external nostrils can be located in the above the upper lip. This external nostrils leads to the nasal chamber. Then nasal chambers are separated by the nasal septum. This nasal septum located in the soft palatal. So this is located above the soft palatal. So it contains the 3 parts. One is vestibular part,
is vestibular part, second one is respiratory part, third one is olfactory part. So here vestibular part is the contain the hair and sebaceous glands. So this hair can be prevent the dust particles entering to the nose. Then sebaceous glands is a glandular part in the vestibular part. So this green area can be called as a vestibular region. Then another area is called respiratory part. This is a large part of the area is called as a respiratory part. So this respiratory part can be acting as a conditioning of the temperature. If the air is outer area, external area is the very heat, the particular air can be enter into the nose, it can be cooled. So this is the conditioning of the temperature. So that's why this area can be called as a natural AC, natural AC. Then contain the three thin twisted bony plates that is called turbinals or concave. Turbinals or concave. Then so that next region is called olfactory part. So olfactory part can be detect the sense of smell. Sense of smell, the olfactory region. దెన్ ముఖ్యంగా మనకు యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ లోపల ముఖ్యమైనటువంటి భాగాలు జత బాహ్య నాసికారంధ్రాలు ఉంటాయి. అదేవిధంగా నాసికా కక్ష, నాసికాగ్రసని, స్వరపేటిక, వాయునాళము, అదేవిధంగా శ్వాసనాళాలు, నాలికలు, అదేవిధంగా ఊపిరితిత్తులు అనేవి ముఖ్యమైనటువంటి భాగాలుగా మనకు యొక్క మానవుని యొక్క శ్వాస వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాలు. సో ముందుగా బాహ్య నాసికారంధ్రాలు. సో ఈ బాహ్య నాసికారంధ్రాలు అనేవి పై పెదవికి పై భాగాన ఉండేటువంటి నిర్మాణాలుగా ఉంటాయి. ఇవి నాసికా కక్షలోకి తెలుసుకుంటూ ఉంటాయి. నాసికా కక్ష అనేది ముఖ్యంగా నాసికా విభాగం చేత రెండుగా విభజించబడుతుంది. ఈ ప్రతి నాసికా కక్ష లోపల ముఖ్యంగా మనకు మూడు నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి అలింద భాగము, శ్వాస భాగము, అదేవిధంగా గ్రాణ భాగంగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ అలింద భాగం లోపల ముఖ్యంగా మనకు ఈ వెంట్రుకలు మరియు సెబేసియస్ గ్లాండ్స్ కలిగి ఉంటాయి. ఈ వెంట్రుకలు అనేవి ముఖ్యంగా యొక్క దుమ్ము ధూళిని అంటే ముక్కులోకి అంటే ఎంటర్ కాకుండా ముఖ్యంగా కాపాడే నిర్మాణాలు ముఖ్యంగా మనకు ఇక వెంట్రుకలుగా మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ సెబేసియస్ గ్రంథులు అనేవి ముఖ్యంగా గ్రంథియుతంగా మనకు వస్తూ ఉంటాయి. అదేవిధంగా రెస్పిరేటరీ నిర్మాణము. సో శ్వాస భాగం అనేది ముఖ్యంగా కండిషనింగ్ ఆఫ్ ఎయిర్ టెంపరేచర్, అంటే వాయువుల యొక్క వేడిగా ఉన్నటువంటి వాయు బాహ్య వాతావరణంలో ఉన్నటువంటి వేడి వాయువులు లోపలికి వచ్చేసరికి ఇవి చల్లబడతా ఉంటాయి. అదేవిధంగా బాహ్య వాతావరణంలో చల్లగా ఉన్నటువంటి వాయువులు లోపలికి వచ్చేసరికి వేడిగా తయారవుతూ ఉన్నాయి. సో దిస్ ఈస్ కాల్డ్ కండిషనింగ్ ఆఫ్ టెంపరేచర్. సో దట్స్ వై దిస్ ఏరియా కెన్ బి కాల్డ్ యాజ్ ఏ న్యాచురల్ ఏసీ. సో ఆల్సో దెన్ ఇట్ కంటైన్ ద మూడు మెలితిరిగినటువంటి అస్థిపలకాలు కలిగి ఉంటాయి. సో ఈ యొక్క శ్వాస భాగం లోపల ముఖ్యంగా మనకు ఈ నాసికా కక్ష లోపల అతిపెద్ద భాగం ఏం చెప్పవచ్చు అంటే ఈ యొక్క శ్వాస భాగంగా మనం చెప్పుకోవచ్చు. గ్రాణ భాగం అనేది ముఖ్యంగా మనకు వాసనకు ఉపయోగపడేటువంటి సెన్స్ ఆఫ్ స్మెల్గా మనకు ఉపయోగపడుతూ ఉంది ఈ యొక్క గ్రాణ భాగం. దెన్ కెన్ గో టు ద nasopharynx region. Nasopharynx region. Nasal chambers leads into the nasopharynx through the pair of external nostrils. This nasopharynx will be located in the above the soft palatal. So here the pharynx is divided into three areas. One is nasopharynx. Nasopharynx is the upper portion of the pharynx area. So it can leads into the oropharynx. Oropharynx leads into the laryngopharynx. So this is about the structure of the nasopharynx. So then larynx. So larynx is a cartilaginous sound box. So it can be called as can produce the voice. So that's why it can be called as a voice box. So it's supported 9 cartilages. It's supported by the 9 cartilages. In these 9 cartilages, there are the 3 unpaired cartilages, remaining 3 paired cartilages. In this unpaired cartilages, that is thyroid and cricoid and epiglottis. So these are called as a unpaired cartilages, and carniculate and arytenoid and cuneiform. So this is a paired cartilages. So these 9 cartilages can be supported to the larynx area. So in this area, epiglottis is a very important structure. So it is a thin leaf-like structure. So it is an elastic cartilage flap. So it is attached to the thyroid cartilage. So it prevents the food material into the larynx area through glottis. So this is the important structure of the larynx region. Larynx contain another important area that is called vocal cords. Here, what is the vocal cords? Vocal cords is a yellow elastic fibers to connect the thyroid and arytenoid cartilages. So these vocal cords are the two types. One is true vocal cords and false vocal cords. So true vocal cords produce the sound, and false vocal cord is not producing anything. So that's why
Between the true vocal cords contain the there in narrow opening is there, that is called rima glottis. Rima glottis. So in males the particular vocal cords are very thick and long. So that's why the particular voices can be low pitch voice in the males, especially in the females and children. These vocal cords can be short. So that's why they have high voice pitch in the females and children. This is about the larynx region. నాసికా కక్ష నాసికా గ్రసనలోకి రెండు అంతర్నాసిక రంధ్రాల ద్వారా తెరుచుకుంటూ ఉంది. ముఖ్యంగా నాసికా గ్రసన అనేది గ్రసనలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన భాగంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది గ్రసన యొక్క పై భాగంగా ఈ నాసికా గ్రసన ఉంటుంది. సో ఇది ముఖ గ్రసనలోకి తెరుచుకుంటుంది. ముఖ గ్రసన అనేది స్వరపేటిక గ్రసనలోకి తెరుచుకుంటా ఉంది. సో ఇక్కడ స్వరపేటిక, దెన్ స్వరపేటిక అనేది ఒక మృదులాస్థి పేటికల నిర్మాణము. ఇది ధ్వని ఉత్పత్తి లోపల పాల్గొంటా ఉంది. సో దీనిని ఆధారం సపోర్ట్ చేస్తూ ముఖ్యంగా 9 రకాల మృదులాస్థి పలకాలు ఉంటాయి. సో అవి దీనిలో 3 అద్వంద్వ పలకాలు మరియు 3 ద్వంద్వ పలకాలుగా ఉంటాయి. 3 అద్వంద్వ పలకాల లోపల థైరాయిడ్, క్రికాయిడ్ అండ్ ఎపిగ్లాటిస్ ఇవి 3 కూడా అద్వంద్వ పలకాలుగా ఉంటాయి. అదేవిధంగా కార్నిక్యులేట్, ఎరటినాయిడ్ అండ్ క్యూనిఫామ్ ఇవి ద్వంద్వ పలకాలుగా ఉంటాయి. సో దీని లోపల ముఖ్యంగా మనకు ఉపజీవిక అనేటువంటి నిర్మాణము మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఆకు లాంటి నిర్మాణము, అది ఎలాస్టిక్ కార్టిలేజ్ బ్లాక్గా ఉంటుంది. సో ఇది ముఖ్యంగా థైరాయిడ్ కార్టిలేజ్కి కలిసేటువంటి నిర్మాణంగా ఎపిగ్లాటిస్ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఆహారాన్ని స్వరపేటికలోకి కంఠబిలం ద్వారా పోకుండా కాపాడుతూ ఉంది. థైరాయిడ్ అండ్ ఎరటినాయిడ్ కార్టిలేజ్కు కలిపేటువంటి పసుపచ్చని స్థితిస్థాపక తంతువులు ఇవి ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి నిజమైనటువంటి స్వరతంత్రువులు మరియు మిథ్యా స్వరతంత్రువులు. ఈ నిజమైన స్వరతంత్రులు అనేవి ధ్వని ఉత్పత్తి లోపల పాల్గొంటాయి. అదేవిధంగా మిథ్యా స్వరతంత్రులు అనేవి ఈ ధ్వని ఉత్పత్తి లోపల పాల్గొనవు. సో ఈ స్వరతంత్రుల మధ్యలో ఉన్నటువంటి ఖాళీని ముఖ్యంగా మనం రీమా గ్లాటిడిస్ అంటారు. అదేవిధంగా ఈ యొక్క థైరాయిడ్ కార్టిలేజ్ యొక్క మధ్యస్థ ఉత్తర మధ్యస్థ భాగంలో ఉన్నటువంటి ఒక స్వరపేటిక ఉబ్బు ప్రాంతాన్ని ముఖ్యంగా మనము అడమ్స్ యాపిల్గా మనం పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా ముఖ్యంగా ఇవి మేల్స్ లోపల ఈ పర్టికులర్ స్వరతంత్రులు అనేవి చాలా మందంగా ఉంటాయి, చాలా పొడవుగా ఉంటాయి. సో కాబట్టి వారి యొక్క వాయిస్ అనేది లో పిచ్ వాయిస్ అనేది కలిగి ఉంటా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మహిళలు మరియు చిన్నపిల్లల లోపల ఈ పర్టికులర్ స్వరతంత్రులు అనేవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వారు హై పిచ్ వాయిస్ను కలిగి ఉంటారు. సో ఇది ముఖ్యంగా యొక్క స్వరపేటిక సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం. తర్వాత వాయునాళం. So then trachea. So trachea is a windpipe. So this trachea can be supported by the T-shaped structure that is called hyaline cartilaginous rings. So in this area, especially this trachea can contain the inner side of the trachea can contain the pseudostratified ciliated epithelium. So the structure here, T-shaped hyaline cartilage can be prevent the constriction of the ట్రాకియా. ముఖ్యంగా మనం వాయునాళం కనుక తీసుకుంటే వాయునాళం అనేది ఒక విండ్ పైప్గా మనం భావించవచ్చు. దీన్ని ఆధారాన్ని ఇస్తూ ముఖ్యంగా టీ షేప్లో ఉన్నటువంటి అశాప మృదులాస్తున్నవి దీనికి ఆధారాన్ని ఇస్తూ ఉంటాయి. ఇవి ముఖ్యంగా వాయునాళం అనేది ముకులించుకొని పోకుండా కాపాడుతూ ఉంటాయి. అదేవిధంగా వాయునాళం యొక్క లోపల తలం లోపల ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన ఉపకళ కణజాలం ఉంటుంది. అది విద్యాస్తరిత చేరికామయ ఉపకళ కణజాలంగా ఉంటుంది. సో ఇది లోపలి తలం లోపల నిర్మితం అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క ట్రాకియా అనేది ఉరహ ప్రాంతం వరకు ప్రయాణించి ఉరహ ప్రాంతం లోపల 5వ కశేరుక ప్రాంతం లోపల ఇది 2గా చీలిపోతా ఉంది. అది కుడి ఎడమ ప్రాథమిక శ్వాసనాళంగా చీలిపోతా ఉంది. దిస్ ట్రాకియా కెన్ లీడ్స్ ఇన్ టు ద బ్రాంకై. సో దిస్ బ్రాంకై లొకేటెడ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ది 5th thoracic region of the cavity area. Trachea divide into the bronchi. So trachea divide into bronchi at the 5th thoracic vertebra into right and left primary bronchi. Each primary bronchi can divide into secondary and tertiary bronchi. Each tertiary bronchi can be divided and redivided into primary and secondary and tertiary and terminal bronchioles. So here each terminal bronchioles leads into the alveolar ducts and reach into the alveolar sacs. So this is the last destination point is called alveolar sacs. So here we can see a branching network of trachea and bronchi and bronchioles can be shown as a pulmonary tree. This is called pulmonary tree. So it's a reversible tree. So this structure as a reversible structure.
so of the tree. So that's why it can be called as a pulmonary tree. So pulmonary tree nothing but is a branching network of trachea of bronchi and bronchioles. వాయునాళం అనేది ముఖ్యంగా 5వ ఉర ప్రాంతంలో ఉరకశేరు ప్రాంతం దగ్గర ఇది రెండుగా చీలిపోతుంది. కుడి ఎడమ ప్రాథమిక శ్వాసనాళంగా చీలిపోతుంది. సో ప్రతి శ్వాసనాళము కూడా ద్వితీయ మరియు తృతీయ శ్వాసనాళాలుగా చీలిపోతా ఉంది. సో ప్రతి తృతీయ శ్వాసనాళం అనేది మరియు ప్రాథమిక, ద్వితీయ, తృతీయ మరియు అంత్య శ్వాసనాళికలుగా చీలిపోతా ఉంది. ఈ యొక్క అంత్య శ్వాసనాళం అనేది ఈ యొక్క వాయుకోశ నాళాల ద్వారా వాయుకోశ గోనులోకి చేరుతా ఉంది. ఈ వాయుకోశ గోనులు అనేవి మొత్తం శ్వాస వ్యవస్థ లోపల చిట్ట చివరి ప్రాంతాలుగా మనం చూసుకోవచ్చు. సో ఇది ఇక్కడ ముఖ్యంగా వాయువుల యొక్క వినిమయం జరిగేటువంటి ప్రాంతంగా ఇక్కడ ఈ యొక్క వాయువుల యొక్క వినిమయం జరిగే ప్రాంతంగా ముఖ్యంగా మనకు వాయు గోనులు అనే ప్రాంతం ముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ నెట్వర్క్ ముఖ్యంగా వాయునాళము మరియు శ్వాసనాళాలు మొత్తం కూడా ఒక నెట్వర్క్ గా ఏర్పడి తలక్రిందులుగా ఉన్నటువంటి ఒక చెట్టు నిర్మాణంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి దీన్ని మనం ముఖ్యంగా పల్మోనరీ ట్రీగా దీన్ని మనం భావించవచ్చు. దెన్ వి డిస్కస్ అబౌట్ ద లంగ్స్. సో ఇవి ముఖ్యంగా మనకు లంగ్స్ ఆక్యుపై ద గ్రేటర్ పార్ట్ ఇన్ ద థొరాసిక్ క్యావిటీ. సో ఈ స్ట్రక్చర్లీ ముఖ్యంగా వీటిని మనం ఎయిర్ టైట్ ఛాంబర్గా మనం పిలుస్తూ ఉంటాం. వై బికాస్ this is the structure can be located in the dorsal area by the vertebral column and ventral side by the sternum. So laterally it can be supported by the ribs and the lower side can be supported by the diaphragm. So that's why these lungs can be called as a airtight chamber. So these lungs can be covered with the two important layers that is called pleural layers. In between the pleural layers they contain the pleural fluid. This pleural fluid reduces the friction on the lung surface. So in this area totally the human respiratory system contains, there is two important areas. One is conduction part and respiratory part. Conduction part can be area come from the external area into the bronchioles. This area can be called as a conducting part, and alveolar sacs and alveolar ducts can be called as a respiratory part. So in this respiratory part, the particular gases exchange will be done in the respiration part. So this is about the structure of the human respiratory system. ముఖ్యంగా ఈ యొక్క ఊపిరితిత్తులు కనుక తీసుకుంటే ఇవి ఉరహకూరం లోపల అత్యధిక భాగాన్ని ఆక్రమించి ఉంటాయి. సో ముఖ్యంగా ఇవి ఎయిర్ టైట్ ఛాంబర్గా వీటిని మనం పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక బాక్స్ మాదిరిగా అవి ఈ యొక్క ఉరహ భాగం లోపల నిక్షిప్తమైనది కాబట్టి దీన్ని మనం ఎయిర్ టైట్ ఛాంబర్గా మనం దీన్ని పిలుస్తూ ఉంటాం. సో ఇది ముఖ్యంగా పృష్ఠ భాగం లోపల ఇది వెన్నుముక ప్రాంతం కావచ్చు, అదేవిధంగా ఉదర భాగం లోపల స్టెర్నం, అదేవిధంగా పార్శ్వ భాగం లోపల ముఖ్యంగా మనకు రిబ్స్ అనే పరుషుకలు, అదేవిధంగా కింది భాగం లోపల ఇవి డయాఫ్రమ్ విభాజక పడడం అనేది దీనికి ఆధారాన్ని ఇస్తుంటుంది. కాబట్టి దీన్ని ఎయిర్ టైట్ ఛాంబర్గా దీన్ని మనం పిలుస్తూ ఉంటారు. సో ఊపిరితిత్తులను ఆధారం చేస్తూ ముఖ్యంగా 2 రకాల పొరలు ఉంటాయి. సో వాటిని మనము ప్లూరల్ పొరలు అంటారు, ప్లూరల్ లేయర్స్. సో ఈ 2 పొరల మధ్యలో ముఖ్యంగా ఉన్నటువంటి ద్రవాన్ని మనము ప్లూరల్ ఫ్లూయిడ్ అంటారు. సో ఇది ముఖ్యంగా ఈ యొక్క ఘర్షణను ముఖ్యంగా ఫ్రిక్షన్ను ఇది తగ్గిస్తూ ఉంది. ఒక ఉపరితలం మీద ఉన్నటువంటి ఘర్షణను ఇది తగ్గిస్తూ ఉంటుంది. అదేవిధంగా మొత్తం శ్వాస వ్యవస్థలో కనుక మనం తీసుకుంటే 2 భాగాలు మనకు కనిపిస్తాయి. ఒకటి కండక్షన్ పార్ట్ అండ్ రెస్పిరేటరీ పార్ట్. సో ఇక్కడ కండక్షన్ పార్ట్ అనేది కండక్టింగ్ పార్ట్ అనేది ముఖ్యంగా మనకు బాహ్య వాతావరణం నుండి యొక్క శ్వాసనాళికల వరకు ఉండే ప్రాంతాన్ని మొత్తం కూడా మనకు కండక్టింగ్ పార్ట్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కండక్టింగ్ పార్ట్ లోపల ముఖ్యంగా మనకు వాయువుల యొక్క రవాణా జరుగుతూ ఉంది కండక్టింగ్ పార్ట్ లోపల. అదేవిధంగా ఈ యొక్క రెస్పిరేటరీ పార్ట్ లోపల ముఖ్యంగా మనకు వాయువుల వినిమయం అనేది జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా ఈ యొక్క రెస్పిరేటరీ పార్ట్ అనేది వాయు కోశాలు మరియు వాయుగోనులు, సో ముఖ్యంగా ఇది ఇక్కడ వాయువుల యొక్క వినిమయం అనేది ఈ యొక్క రెస్పిరేషన్ పార్ట్ లోపల జరుగుతూ ఉంది. సో ఇది ముఖ్యంగా మనకు ఈ యొక్క మానవుని యొక్క శ్వాస వ్యవస్థ యొక్క నిర్మాణం మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంది. Friends, now we can go to the assignment for this topic. So what is the importance of the respiration? You know the importance of the respiration. Respiration is a catabolic process, conversion of the food material into the energy. So that is the importance of the respiration process. If there is no respiration process will done, so the particular cells and tissues can be destroyed. So
respiration process is a continuous process. So that's why it is a importance to the respiration. ఇంకా మనకు శ్వాసక్రియ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? సో శ్వాసక్రియ అనేది ఒక విచ్ఛిన్నకర ప్రక్రియ. దీని ద్వారా ఆహార పదార్థాల యొక్క విచ్ఛిన్నకరణ జరిగి విచ్ఛిన్నం చేయబడి శక్తి అనేది విడుదల కాబడుతుంది. సో దీని ద్వారా జీవక్రియలు అనేది జరుగుతూ ఉంటాయి. ఒకవేళ శ్వాసక్రియ అనేది జరగకపోతే జీవులో ఉన్నటువంటి కణాలు మరియు కణజాలాలు మొత్తం కూడా క్షీణించిపోయి విచ్ఛిన్నం చెందబడి జీవులు మరణించడానికి అవకాశం ఉంది. దెన్ వాట్ ఈస్ ద ఇంటర్నల్ రెస్పిరేషన్? Internal respiration, nothing but a transport of gases between the blood and body cell is called internal respiration. So, అంతర శ్వాసక్రియ అంటే ఏమిటి? రక్తంకు మరియు యొక్క కణాలకు మధ్య జరిగేటువంటి వాయువుల రవాణానే మనం అంతర శ్వాసక్రియగా మనం పిలవచ్చు. దెన్ హౌ మచ్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్ త్రూ ద ఏరోబిక్ రెస్పిరేషన్? సో ఏరోబిక్ రెస్పిరేషన్ ద్వారా ముఖ్యంగా మనకు 36 molecules ATP molecules can be released through the aerobic respiration. సో ఇక్కడ ముఖ్యంగా కంప్లీట్ బ్రేక్ డౌన్ ఆఫ్ ది ఫుడ్ మెటీరియల్. కాబట్టి మనకు అధిక మోతాదులో శక్తి అనేది ఈ యొక్క ఏరోబిక్ రెస్పిరేషన్ ద్వారా వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ 36 ATPs. Which organs are useful for the respiration process in insect of arthropoda? So trachea and tracheoles are the major important source for the respiration process in the insecta. వాయు నాళాలు మరియు వాయు నాళికలు అనేవి యొక్క కీటకాల లోపల ముఖ్యంగా మనకు శ్వాస వ్యవస్థలో తోడ్పడేటువంటి ముఖ్యమైన అవయవాలుగా ఉంటాయి. కాబట్టి ఇవి ముఖ్యంగా శ్వాస వ్యవస్థ లోపల పాల్గొంటున్నాయి. కాబట్టి ఈ యొక్క కీటకాలలో జరిగేటువంటి శ్వాస వ్యవస్థను ముఖ్యంగా మనకు వాయునాళ వ్యవస్థగా మనము పిలుస్తాము. ఇక్కడ వాతావరణంలో ఉన్నటువంటి గాలి అనేది నేరుగా కణజాలాల్లోకి వచ్చి చేరుతుంది. కాబట్టి దీనిని మనం వాయునాళ వ్యవస్థగా మనము భావిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇది ఆర్థోపోడా వర్గానికి చెందినటువంటి కీటకాలలో ఎక్కువగా మనకు ఇది వాయునాళ వ్యవస్థ ఎక్కువగా మనకు గోచరిస్తుంది. దెన్ వాట్ ఈస్ ద special structure organs addition to the lungs in the aves and or birds? So we see all terrestrial species can contain the lungs. In addition to the lungs, particular birds contain the air sacs, that is the air sacs. So these air sacs can be useful for the adaptation of the flying mechanism. ముఖ్యంగా మనకు పక్షులలో కనుక తీసుకుంటే పక్షుల లోపల ఊపిరితిత్తులతో పాటు అదనంగా 9 వాయు గోనులను కలిగి ఉంటాయి, వాయు కోశాలను కలిగి ఉంటాయి. సో ఇవి ముఖ్యంగా పక్షులు ఎగరడానికి ముఖ్యంగా తోడ్పడతా ఉన్నాయి. సో ఇది పక్షుల లోపల ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్వాసక్రియ విధానము మనము ఈ రకంగా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా విచ్ ఆర్గాన్స్ కాల్డ్ యాజ్ ఏ న్యాచురల్ ఏసీ ఆఫ్ nasal chamber? So we can see the nasal chamber of the human respiratory system. We can see in the nasal chamber లోపల మనం తీసుకోగలిగితే ఉంటే దాని లోపల ముఖ్యంగా మనకు 3 నిర్మాణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వన్ ఈజ్ కాల్డ్ వెస్టిబ్యూల్ పార్ట్, రెస్పిరేటరీ పార్ట్, ఆల్ఫాక్టరీ పార్ట్. So these three parts can be located in the nasal chamber area. This nasal chamber area is the biggest area, is called as a respiratory part. So this respiratory part can be acted as a natural AC. Why? Because called as a natural AC, this part can be conduction of the temperature. If the temperature is very heat in the outside area, the particular air can be enter into the nose, it will be cooled. So because of the particular part, so that's why this area can be called as a natural AC. So that is called respiratory part of the nasal chamber. Respiratory part of the nasal chamber can be called as a natural AC. So మనము ఏ అవయవాన్ని న్యాచురల్ ఏసీగా
పిలుస్తాము? నాసికా కక్షలోని ఏ అవయవాన్ని మనము ముఖ్యంగా న్యాచురల్ ఏసీగా పిలుస్తామంటే, నాసికా కక్ష లోపల ముఖ్యంగా మనకు 3 నిర్మాణాలు కనిపిస్తాయి. ఒకటి అలింద భాగము, మరియు శ్వాస భాగము, మరియు గ్రాణ భాగము. ఈ 3 నిర్మాణాల లోపల మనకు పెద్దగా ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి శ్వాస భాగం అనేది మనకు న్యాచురల్ ఏసీగా మనం పిలుస్తాము. ఎందుకంటే ఇది బాహ్య వాతావరణంలో ఉన్నటువంటి వచ్చేటువంటి వాయువును ఇది కాన్స్టెంట్ దిస్ ఇస్ రెగ్యులేట్ చేస్తూ ఉంది, నియంత్రిస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా దాన్ని హీట్గా ఉన్నటువంటి వాయువును కూల్ చేయడము, కూల్గా ఉన్నటువంటి ఎయిర్ను హీట్ చేయడము దీని యొక్క ముఖ్యమైనటువంటి పనిగా ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ న్యాచురల్ ఏసీ. న్యాచురల్ ఏసీ శ్వాస భాగం అనేది న్యాచురల్ ఏసీగా పనిచేస్తుంది. దెన్ హౌ మచ్ కార్టిలేజ్ రింగ్స్ సపోర్టెడ్ టు ద లారింగ్స్? సో యు నో ద లారింగ్స్. Larynx is a cartilaginous box. So larynx is a cartilaginous box. It contains the 9 cartilages. In these 9 cartilages, there are the 3 paired cartilages, 3 unpaired cartilages. 3 paired cartilages, 3 unpaired cartilages. So totally 9 cartilages are supported to the, that is the larynx area. ముఖ్యంగా స్వరపేటికను ఎన్ని మృదులాస్థి ఫలకాలు అనేవి సపోర్ట్ చేస్తూ ఉంటున్నాయి? సో ముఖ్యంగా 9 మృదులాస్థి ఫలకాలు అనేవి వీటిని మృదులాస్థి ఫలకాలు ఈ స్వరపేటికను సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా దాంట్ లోపల 3 ద్వంద్వ ఫలకాలుగా ఉంటాయి, అదేవిధంగా 3 ద్వంద్వ ఫలకాలుగా ఉంటాయి. సో కాబట్టి మొత్తం కూడా 3 ద్వంద్వ ఫలకాలు అంటే 6 + 3 మొత్తం కూడా 9 మృదులాస్థి ఫలకాలు అనేవి ఈ యొక్క స్వరపేటికను సపోర్ట్ చేస్తూ ఉంటాయి. దెన్ వాట్ ఈస్ ద రీమాగ్లాటిడిస్? సో రీమాగ్లాటిడిస్ నథింగ్ బట్ ద narrow opening between the vocal cords, true vocal cords, the narrow opening between the true vocal cords. So we can see in the picture, that is the vocal cords are the 2 types. One is true vocal cords and false vocal cords. True vocal cords can be producing the sound. False vocal cords not so producing the sound. In this true vocal cords, the narrow opening between the true vocal cords is called రీమాగ్లాటిడిస్. ముఖ్యంగా రీమాగ్లాటిడిస్ అంటే ఏమిటంటే 2 స్వరతంత్రుల మధ్య ఉన్నటువంటి ఖాళీని మనం ముఖ్యంగా రీమాగ్లాటిడిస్ గా మనం పిలుస్తాము. దెన్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ లో వాయిస్ పిచ్ ఇన్ ద మేల్స్? So can differentiate in the males and females already. So especially in the males, the vocal cords are very thick and long. So that's why a particular voice can be low pitch voice. In the females and children, a particular vocal cords are very long. So that's why they contain high pitch voice. This is the difference between males and females. In the voice, the pitch of the voice. This is the reason for the low pitch voice in the males. Then interline of the trachea contain which type of epithelium? So we can see the trachea. What is the trachea? Trachea is a windpipe. It can enter into the thoracic cavity. So this trachea can contain the hyaline cartilage at the outside area, that is the C-shaped hyaline cartilages. At the inner side of the trachea can contain the epithelium, that is called pseudostratified ciliated epithelium. This is the lining of the trachea, inner lining of the trachea. ముఖ్యంగా వాయునాళం యొక్క లోపలి గోడల్లో ఉండేటువంటి ఉపకళ కణజాలం ఏ రకంగా ఉంటుంది, ఏ రకమైన కణజాలం అనేది కలిగి ఉంటుంది? సో దీని లోపల ముఖ్యంగా యొక్క వాయునాళం యొక్క లోపలి గోడలు విద్యాస్తరిత శేలికామయ ఉపకళ కణజాలాన్ని కలిగి ఉంటాయి. సో ఇవి ముఖ్యంగా లోపలి తరంలో కలిగి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఉపకళ కణజాలము. అదేవిధంగా బాహ్య భాగం లోపల యొక్క వాయునాళం అనేది ముఖ్యంగా కచాప మృదులాస్థి ఫలకాలను, టీ ఆకృతిలో ఉండేటువంటి కచాప మృదులాస్థి ఫలకాలను ఇది కలిగి ఉంటుంది. సో దిస్ ఫర్ ద అసైన్మెంట్ ఫర్ ద టాపిక్. థ్యాంక్ యూ.